ఏవండి 555 లక్ష్మి రెసిపీ అండి. ఈరోజు మనము నువ్వుల లడ్డు అయితే నువ్వుల జీడిపప్పు లడ్డు చేసుకుంటున్నాము. కావాల్సింది అని చూద్దాము. బెల్లం అండి, నువ్వులు, జీడిపప్పు, పల్లీలను ఇప్పుడు వేయించుకున్నాము. ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాము. జీడిపప్పు కూడా వేసుకుందామండి. దోరగా వేయించేద్దాం. చూడండి, జీడిపప్పు వైపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే నువ్వులైతే ఫైనల్గా వేసేద్దాం. చూడండి, నువ్వులు కూడా అయితే వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి మిక్సీ పట్టేద్దామండి. బెల్లము, నువ్వులు మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ అయితే పట్టేశాను. నువ్వులు, పల్లీలు, జీడిపప్పు మిక్సీ పట్టేశాను. ఇందులోనే కొద్దిగా బెల్లం పౌడర్ అయితే కూడా కలిపేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బెల్లము కొన్ని వాటర్ అయితే వేసానండి. బెల్లం బాగా కరగాలండి. ఇందులోనే కొద్దిగా అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. చూడండి, ఇందులోనే వాటర్ మిలన్ గింజలు అయితే కూడా వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఫైనల్గా నువ్వుల పౌడర్ కూడా వేస్తున్నాను. చూడండి, ఫాస్ట్గా అయితే కలుపుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయి ఉండలు కట్టేస్తుంది. చూడండి, 1/2 కప్పు పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అండి. ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది, సేమ్ క్వాంటిటీ. చూడండి, ఉండలా వచ్చేసింది. చూడండి, ఇలా రావాలి. చూడండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా వేడిగా ఉందండి. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టేద్దాం. చూడండి, ఫైనల్గా దించేసాం కదండి. ఇప్పుడు ఉండలు అయితే చుట్టేద్దాం. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చూడండి, పొగలు వచ్చేస్తుంది.
ఇలా నువ్వులు ఉండలు పిల్లలకు పెడితే చాలా అంటే చాలా బలం అండి, చాలా ఎనర్జీ అన్నమాట. పిల్లలు ఈవినింగ్ టైంలో అలా ఇంటికి వచ్చినప్పుడు ఇలా పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. చూడండి, నువ్వులు ఉండలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.